ఈ ఒక్క కుట్టు మిషన్ ఇంట్లో ఉంటే చిన్న చిన్న వాటికి బయటకు వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే హ్యాపీగా టైలరింగ్ చేసుకోవచ్చు. దీనిలో ఆప్షన్స్ కూడా చాలా బాగా అనిపించింది మాట. ఇంకా సారీస్ కి అయితే జిగ్ జాగ్ కూడా చేసుకోవచ్చు. అసలు దుబాయ్ లో ఈ మిషన్ ఎంత కాస్ట్ ఉంటుంది, కొనడం వల్ల ఏదైనా యూజ్ ఉందా లేదా అన్నది ఈ వీడియోలో అయితే చెప్పేస్తా. ఇంకా దాంతో పాటు దుబాయ్ లో హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్ కావాలా వద్దా, ఇంకా నేను తీసుకున్న ఇన్సూరెన్స్ ఎంత కాస్ట్ అయ్యిందో, ఇంకా దాంతో పాటు ఫిట్ మామ్ గురించి అడుగుతున్నారు, డైట్ ఎంత వరకు వచ్చింది, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకా ప్రతిదీ వీడియోలో అయితే చెప్పేస్తా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాను. ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్టల్కి. షార్జానే కదా బాబు, ఇది షార్జా సైడే కదా ఉంది. యాక్చువల్లీ చాలా మంది తెలుగు డాక్టర్ గురించి అడుగుతున్నారు కదండి. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. తెలుగు డాక్టరు బాగా చూస్తారు. ఆవిడ మొన్న ఎప్పుడు ఏం చెప్పారు బాబా, ఆవిడది ఏ ఊరు అని చెప్పారు? కర్నూలు, తిరుపతి. డాక్టర్ వచ్చేసి తిరుపతి మాట. చాలా బాగా చూస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, ఎక్కువ టైం వేస్తున్నారు అనమాట. సో మన ప్రాబ్లం అంతా కూడా కామ్గా ప్రశాంతంగా వింటున్నారు, టైం కూడా బాగా ఇస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మనకి షార్జా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ బాగా అడ్రస్, ఇప్పుడు మనం వెళ్ళే హాస్పిటల్ అడ్రస్ ఆస్టర్ ఆల్నాహదా. బ్రాంచెస్ ఉంటాయి అక్కడ కూడా. ఆస్టర్ ఆల్నాహదా అంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఆల్నాహదా ఆస్టర్. సో షార్జా సైడ్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. మనకి తెలుగు డాక్టర్ గురించి చాలా మంది అయితే అడిగారండి. గైనకాలజీ, ఆవిడ నేమ్ వచ్చేసి డాక్టర్ భారతి మాట. ఇది వచ్చేసి షార్జా బార్డర్ తెలిసిందే కదండి మీకు. ఆల్నహదా దుబాయ్, ఆల్నహదా షార్జా రెండు పక్క పక్కనే ఉంటాయి కదా. వీళ్ళ యాప్ లో కూడా చూసి మనం అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు. డాక్టర్ భారతి వీరస్వామి అని ఉంటుంది. ఇంకా లాస్ట్ వీడియోస్ లో నేను చెప్పాను కదండి ఫిట్ మామ్ గురించి. ఫిట్ మామ్ లో జాయిన్ అవుతాను, డైట్ అంతా కంటిన్యూ చేస్తానని చెప్పి ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఒక 2 days అయితే అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం కూడా పీసీఓడికి మెడిసిన్స్ తీసుకుంటూ ఈ డైట్ స్టార్ట్ చేసామనుకుంటే త్వరగా క్యూర్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా గైనకాలజీ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా పీరియడ్ కూడా డిలే అవుతాయని చెప్పేసి అన్నాను కదండి. ఎప్పుడు 40 daysకి వస్తాయి, ఇప్పుడు 50 days అయిపోయింది, ఇంకా రాలేదని చెప్పేసి ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. ఇంకా నెగిటివ్ వచ్చింది. సర్లే ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేంజ్ చేసుకుని అది కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే వచ్చామన్నమాట. ఇంకా డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్, మళ్ళీ యూరిన్ టెస్ట్, దాంతో పాటు స్కానింగ్ కూడా రాసిచ్చేసారు. ఇంకా మేడం దగ్గర ఉన్న చిన్న స్కాన్ ఉంటుంది కదండి, అదైతే తీసారన్నమాట. బట్ దాంట్లో అయితే అంతగా తెలియట్లేదంట, కొంచెం డౌట్ గా ఉంది. ఒకసారి పెద్ద స్కానింగ్ రాసిస్తానని చెప్పేసి పెద్ద స్కానింగ్ అయితే రాసిచ్చారు. ఈ లోపల ఫార్మసీలో అయితే కొంచెం ప్రెగ్నెన్సీ టెస్ట్, కొన్ని మెడిసిన్స్ అవి ఇచ్చారు, అవి కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. దుబాయ్ లో ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా మంచిది. చాలా మంది ఇన్సూరెన్స్ ఎందుకని అనుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకు ఆ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. ఇంక నా వీసా వచ్చేసి హస్బెండ్ స్పాన్సర్ వీసా కాబట్టి ఇంక ఇన్సూరెన్స్ కూడా మేమే తీసుకోవాలి. ఇంకా మేము ఇన్సూరెన్స్ ఎలా తీసుకున్నామంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కవర్ అయ్యేటట్టు తీసుకున్నాం అన్నమాట. నాకు ఇన్సూరెన్స్ 1 year కి 4000 dirhams మాట. మన ఇండియన్ కరెన్సీలో 1 lakh rupees అయితే అవుతుంది. అదే మనం ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకోండి, ఆ 4000 dirhams 1 month లోనే ఖర్చు అయిపోతాయి అన్నమాట. అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ. నేను తీసుకున్న ఇన్సూరెన్స్ అయితే బిఫోర్ ప్రెగ్నెన్సీ అయితే అసలు ఏమి కవర్ అవ్వదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైనా కవర్ అవుతుంది. జస్ట్ మనకి ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తుందని, అది వస్తుంది ఇది వస్తుందని చెప్పేసి నార్మల్ థింగ్స్ కి గైనకాలజీ దగ్గరికి అయితే విజిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కొన్ని ఇన్సూరెన్సెస్ ఎలా ఉంటాయంటే మనం తీసుకున్న 3 months తర్వాతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఈ మంత్ మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ 3 months తర్వాత మనకు ప్రెగ్నెన్సీ వస్తేనే ఆ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అదే మనం ఇన్సూరెన్స్ తీసుకున్న 1 monthకో 2 monthskో కన్సీవ్ అయ్యామనుకోండి, ఇంకా ఆ ఇన్సూరెన్స్ కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకని చాలా మంది తీసుకున్న వాళ్ళు ఇలా అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇదిగోండి, యాక్చువల్లీ ఏంటంటే మెడిసిన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ అయితే అప్రూవల్కి పంపించారు మెడిసిన్స్. ఇవి ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయా లేదని చెప్పేసి. మనం డైరెక్ట్గా తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇన్సూరెన్స్లో కవర్ అయితే కొంచెం మనకి లెస్ ప్రైస్కి అయితే వస్తాయి కదా. సో వెయిట్ చేయమన్నారు. అప్పుడే ఆల్మోస్ట్ 30 minutes నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 10 minutes వెయిట్ చేయమంటున్నారు. సో ఇక్కడ అదొక పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇన్సూరెన్స్ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, కాకపోతే వెయిట్ చేస్తూ ఉండాలి.
అండ్ కంపల్సరీ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్ విజిట్స్ అంటే మనకి చాలా అమౌంట్ అయిపోతుంది అన్నమాట. అండ్ మేము తీసుకున్న ఇన్సూరెన్స్ ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. ఇన్సూరెన్స్ ఏంటో ఒకసారి నాకు తెలీదు, మా హస్బెండ్ అడిగి నేను తర్వాత నెక్స్ట్ టైం ఏమన్నా చెప్తాను. మీకేమన్నా కావాలంటే కనుక కామెంట్ చేయండి, దాని తర్వాత ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తినడానికి అయితే వెళ్దాం ఫస్ట్ అయితేనే. ఇంకా హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక రెస్టారెంట్ కూడా కనిపించలేదు, ఒక బేకరీ టైప్ ఏదో కనిపించింది అనమాట. ఈ బేకరీ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా అదేదో బ్యాడ్ స్మెల్ లాగా అనిపించింది. ఫస్ట్ నేను ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుందా అని చెప్పేసి అలా కూర్చుని ఉన్నాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే అదేదో ఆర్డర్ పెట్టారన్నమాట, జిలేబీయో జాంగ్రీయో ఏదో అంటారు కదా, అది ఆర్డర్ పెట్టారు. ఇంకా స్వీట్ తినకూడదు అని అనుకుంటా స్వీట్ క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా కొంచెం ఒకటే తీసుకుని ఇద్దరం చిన్న చిన్న ముక్క తిన్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది ఎలా ఉంది? నాకేమో తిన్న తర్వాత ఎక్కలేదు. నిలువుగా ఉందా, ఫ్రెష్గా ఉందా? అక్కడైతే ఒక జిలేబీ తిన్నాం అంతే. చాట్ ఆర్డర్ పెట్టాము, ఆ చాట్ అస్సలు బాగాలేదన్నమాట. సో ఇంక వద్దని చెప్పేసి వచ్చేసాము. ఫస్ట్ ఏం చెప్పామంటే చాట్లో పెరిగేయొద్దని చెప్పాము. వాడేమో చాట్లో పెరిగేసి తీసుకొచ్చాడు. పెరుగు చూస్తే నాకు ఎలర్జీ, ఇంకా అసలు వద్దని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తామన్నమాట. ఫస్ట్ వాళ్ళ మిస్టేక్ కదా. సో అలా అయితే అయ్యింది ఇక్కడ రెస్టారెంట్లోని. ఇంకా మళ్ళీ ఫార్మసీ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట, మెడిసిన్స్ అవి తీసుకోవడానికి. మన ఇండియాలో ఏదైనా మెడిసిన్ వేసుకున్నప్పుడు అదొక రకమైన స్మెల్ లాగా అనిపించి అసలు మెడిసిన్స్ వేసుకోబుద్ధి కాదు కదా. కానీ ఇక్కడ మెడిసిన్స్ అయితే అసలు ఆ స్మెల్ అనేది ఉండదండి, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఏ మెడిసిన్స్ వేసుకున్నా దాని ఫ్లేవర్ అనేది మనకు అసలు తెలియదు. ఇంకా అలా డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ తీసేసుకొని ఇంకా పక్కనే ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికైతే వచ్చాము. జస్ట్ ఏమన్నా కేక్స్ ఇలా మజ్జిగ ఇలా తీసుకుందామని చెప్పేసి. ఇదిగోండి మెడికల్ షాప్ లో అయితే పని అయితే అయిపోయింది. సో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మెడిసిన్స్ అయితే అప్రూవ్ అవ్వలేదు. దాని గురించి ఏంటంటే డీటెయిల్ గా చెప్తాను, వెళ్తూ మాట్లాడుకుందాము. అండ్ ఇంకా పొద్దు నుంచి టిఫిన్ తినలేదు, ఆకలి వస్తుంది. సో బాదం కేక్ మాట ఇది, అదైతే తింటున్నాను. అదే చెప్పాను కదండి, ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత 3 months అయిన తర్వాతే కవర్ అవుతుందని చెప్పేసి. మేము ఇన్సూరెన్స్ తీసుకుని 2 months అయ్యింది. డాక్టర్ ఏమో మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్ టెస్ట్, స్కానింగ్స్ ఇవన్నీ రాసి ఇచ్చారు కదా, అందుకని అదేమీ కవర్ అవ్వలేదు అన్నమాట. అది ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ పెట్టి మనం కొనుక్కుని చేయించుకోవాల్సిందే. ఆఫ్టర్ 3 months తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీ బయట టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కి డబ్బులు మాత్రం బాగానే కట్టించేసుకుంటారు, కానీ రూల్స్ మాత్రం చాలా దారుణంగా పెడతారు. ఇంక వీకెండ్ వచ్చిందంటే మళ్ళీ షాపింగ్ కూడా చేస్తాం కదా, ఇంకా అలా సూపర్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. మేము దుబాయ్ లో ఉంటున్నా కానీ పక్క రాష్ట్రం వెళ్ళి మరి షాపింగ్ చేస్తాము. ఇంకా షార్జాలో అయితే ఎక్కువ ఆఫర్స్ అయితే పెడతారు వీకెండ్ వచ్చిందంటేని. ఇంకా ఆఫర్స్ పెట్టినప్పుడు మనకి కావాల్సినవన్నీ ఒకేసారి కొనేసుకున్నాం అనుకోండి, ఇంక పదే షాపింగ్ కి వెళ్ళక్కర్లేదని ఒక 15 days కి ఒకసారి, 1 month కి ఒకసారి అలా షార్జా అయితే వచ్చేస్తాము. ఇంక ఇప్పుడైతే ఇంట్లో కొంచెం ప్లాస్టిక్ అలాగే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం ఒక గ్రానైట్ ది కుక్వేర్ సెట్ తీసుకున్నాను, అదైతే బాగానే యూజ్ చేస్తున్నా. ఇంకా మొత్తం స్టీలే యూజ్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి స్టీల్ వి చూసాం గానీ చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది అనమాట. అదే కొంచెం హెవీ బేస్ ఉంటే గనక మాడకుండా ఉంటాయి కదా, కానీ అలాంటివి అయితే ఇక్కడ దొరకలేదు. ఈ ఫిట్ మామ్ ది కూడా డైట్ అయితే ఇచ్చేసారు. డైట్ కూడా అన్ని మనం తినే రకంగానే ఉన్నాయన్నమాట. రైస్, చపాతీస్, ఇంకా ఇడ్లీ, దోశ ఇలాంటివే. కాకపోతే అవి మనం హెల్దీగా ఇంకా ఎలా చేసుకోవాలి, ప్రోటీన్ ఎంత యాడ్ చేసుకోవాలి, మనం క్యాలరీస్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ కింద ఇచ్చేసారు. అంటే నా బాడీకి తగ్గట్టు ఇచ్చేసారు. డైట్ అయితే బాగానే అనిపించింది, కాకపోతే మనం ఓపిక్గా అన్నీ కుక్ చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం ఏది పడితే అది తినేస్తాం, ఇంట్లో ఏది ఉంటే అది తినేస్తాము. అది అలా కాకుండా ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇది తినాలి, ఇది తీసుకోవాలని చెప్పేసి అన్నీ టైం టు టైం అయితే ఇచ్చారన్నమాట. దానికి తగ్గట్టు 1 month స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వమన్నారు. మ్యాక్సిమం 3 months అయితే చేయమని చెప్పారు. మనం ముందు ఒక వారం రోజులు కరెక్ట్గా చేసామనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ 1 month మంచిగా చేయడానికి ట్రై చేయొచ్చు. ఆ 1
1 మంత్ కూడా సక్సెస్గా చేసామనుకోండి, ఆ తర్వాత 3 మంత్స్కి అయితే చేయొచ్చు. మనం ముందే 3 మంత్స్ పెట్టుకున్నాం అనుకోండి, మన మైండ్ ఎక్కడో చెప్తుంది అన్నమాట, డైట్ వద్దు ఏం వద్దు, డైట్ వద్దు ఏం వద్దు అని చెప్పేసి. అలా కాకుండా జస్ట్ ముందు ఒక వారం రోజులు పెట్టుకుని చేస్తే ఆ వారం రోజులు మనం బాడీకి సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 మంత్ చేద్దామన్న ఇంట్రెస్ట్ మనకు రావాలి. డైట్ అంతా బాగానే ఉంది కానీ వర్కౌట్స్ మాత్రం మామూలుగా లేవు. ఒకే ఒక్క రోజు వర్కౌట్స్ చేశాను అనమాట. ఇప్పుడు నా వాయిస్ కూడా ఇందుకే చేంజ్ అయిపోయింది. వర్కౌట్స్ చేసిన నెక్స్ట్ డేకి ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా దగ్గు, కోల్డ్ ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. అసలు చాలా దారుణంగా ఉంది. అంటే వర్కౌట్స్ అన్నీ కూడా మనకి జిమ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు అంత హెవీ వర్కౌట్స్ ఇప్పుడు వరకు మన బాడీకి అంత ఇవ్వలేదు కదా, ఒకేసారి అంత హెవీగా చేయడం వల్ల మన బాడీ తట్టుకోలేకపోయింది. ఇంకా వాళ్ళతో చెప్తే ఫీవర్ తగ్గేంత వరకు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పారు. ఇంకా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినాలంట. లైక్ డైలీ ఒక 200 గ్రామ్స్ ఫ్రూట్స్ అన్నా తినాలి, ఒక 200 గ్రామ్స్ వెజ్జీస్ అన్నా తినాలి. అంటే లైక్ రాగమాట. ఒక వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, క్యారెట్స్, కీరా ఇలా అన్నీ కూడా కుక్ చేయకుండా రా వెజిటేబుల్స్ మనం సలాడ్లా తినాలట. అందుకని ఇంకా దానికి తగ్గట్టు అన్నీ తీసుకుంటున్నాము. ఇంక ఈ సఫారీ మాల్లో అయితే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ మాత్రం పేలిపోతున్నాయి అన్నమాట. మనకి ఇండియాలో 500 రూపీస్, 1000 రూపీస్ ఉండేవి ఇక్కడ 3000, 4000, 5000 అలా పెట్టాలి. ఏదైనా ఆఫర్స్ ఉంటాయేమో అని చెప్పేసి చూడడానికి వెళ్ళాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియన్ వేర్ కంటే కూడా వెస్ట్రన్ వేరే కొంచెం తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మిషన్ కనిపిస్తుంది కదండి, ఈ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. 350 dirhams అన్నమాట. మనకి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. మన ఇండియన్ మనీలో 7000 రూపీస్ వరకు అవుతుంది. ఇంకా బట్టలు స్టిచ్ చేసుకోవడానికి, అలాగే జిగ్ జాగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా అలా కొంచెం షాపింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంట్లో ఒక పిల్లోస్, అలాగే బెడ్షీట్స్, అలా ఇంకా కొంచెం షాపింగ్ అంతా చేసేసుకుని ఈరోజు మొత్తం బొట్టంతా నిండిపోయింది అన్నమాట. ఈ ట్రాలీ అంతా నిండగొట్టేసాము. అంత ఎక్కువ షాపింగ్ అయితే చేసాము. ఇలా 1 మంత్కి ఒకసారి అయితే కంపల్సరీ షాపింగ్ అయిపోద్దండి. ఎప్పుడు వద్దు అని అనుకుంటాము. ఎలా లేదండి ఒక 1 మంత్కి వెళ్ళామంటే కనుక మనకి ఒక 500 dirhams ఈజీగా లెగిసిపోద్ది.